నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులకు తొలగింపు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14ని ఉల్లంఘించినటువంటి కళాశాలలో ప్రథమ స్థానంలో ఉంది అంటే సిబిఐటి కళాశాల అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సిబిఐటి కళాశాల కక్ష సాధింపు వ్యవహారంలో మొదటి స్థానాన్ని ఆక్రమించిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కక్ష సాధింపులో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బందిని తొలగించి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వారి వ్యవహారంలో కనీసం పట్టించుకోకుండా మీరేం చేస్తారులే, మీకు ఎవరున్నారు అన్నట్టుగా వ్యవహరిస్తూ వారికి కనీస జీతం కూడా చెల్లించకుండా వారిని వీధిపాలు చేసినటువంటి కళాశాల ఉంది అంటే అది సిబిఐటి కళాశాలనే. సమస్యలు ఎన్నో ఉన్నాయి. సమస్యలు ప్రత్యక్షమైనప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చేసుకునే బాధ్యత ఆ కళాశాలకు ఉంటుంది. ఆ కళాశాల సమస్యను పరిష్కారం చేసుకోకుండా జటిలం చేసి అధ్యాపకులు మమ్మల్ని జీతాలు పెంచమంటున్నారు, పిఆర్సీలు ఇవ్వమంటున్నారు, వీళ్ళందరూ ఏంటి, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? టీఏఎఫ్ఆర్సీకి మీరు ఏం సబ్మిట్ చేశారు? టీఏఎఫ్ఆర్సీకి సబ్మిట్ చేసినటువంటి నివేదికలో ఏముంది? 7వ వేతనం ఇస్తున్నాం, పిఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లిస్తున్నాం అని చెప్పినటువంటి కళాశాల మరి ఇక్కడికి వచ్చేసరికి గత 4 ఏళ్ల నుంచి జీతాలు పెంచమని అడిగినటువంటి వారిని ఉద్యోగంలో నుంచి విచారణ చేయకుండా తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి సిబిఐటి కళాశాల యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను ఉద్యోగంలో నుంచి తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి యాజమాన్యం ఎవరి డబ్బుతోటి ఇవాళ యాజమాన్యం చెలాయిస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే కళాశాల ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. సొమ్ము సొత్తు అంతా కూడా తెలంగాణ బిడ్డలది. పాలించేది మాత్రం ఇతర రాష్ట్రాల వల్ల. ఎవరిచ్చారు మీకు హక్కు? ఎవరు చెప్పారు మీకు తీయమని చెప్పేసి? ఒకటే అడిగేది మేము, వారిని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటి వరకు కూడా కనీస సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఫిర్యాదు చేసినటువంటి వారిని మేనేజ్ చేస్తూ ఇవాళ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి కూడా మేము సిబిఐటి కళాశాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కడుతున్నటువంటి పన్నుల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థుల చదువు కోసం కడుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించినటువంటి రిసిప్ట్లు ఇవ్వకుండా డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి అమౌంట్ ద్వారా ఇవాళ కనీసం ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వకుండా, వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఎంతవరకు మీరు దోపిడీకి పాల్పడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా సిబిఐటి కళాశాల యాజమాన్యం ఖచ్చితంగా స్పందించి తొలగించినటువంటి అధ్యాపకులను రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మాత్రం ప్రశ్నించడం మాత్రం మొదలు పెడుతున్నాం. వీలైతే కళాశాల ముందు టెంటేసి నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి, ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కళాశాల ముందస్తు నిర్ణయాలు తీసుకొని అధ్యాపకులను రోడ్డు మీద పడేయకుండా
వారి బాగోగులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత కళాశాలకు ఉందని వారికి తెలియజేస్తూ చివరికి ఒకటే తెలియజేసేది, ఉద్యోగులను తొలగించాలి అంటే ఆలోచన చేసి నిబంధనల ప్రకారంగా ముందుకు అడుగు వేయాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ, తొలగించినటువంటి అధ్యాపకులకు న్యాయం జరిగే వరకు వారు తొలగించినటువంటి నెలలకు పూర్తిగా జీతం చెల్లించే విధంగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం.